బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని వెల్లడించారు. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఈ రోజు తుఫానుగా బలపడే అవకాశం ఉందని వివరించారు. నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని చెప్పారు. రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఇప్పటికే ఒక వాయుగుండం అయితే కొనసాగుతోంది. ఇప్పుడు మరొక అల్పపీడనం కాస్త బలపడి మరో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? మలేషియా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం అయితే కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ రోజు దక్షిణ అండమాన్ వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయితే వారు చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో అంటే 48 గంటల్లో వాయుగుండం బలపడే అవకాశం ఉందని, దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. రావతి ఈ రోజు అయితే కనుక శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన అధికారులంతా కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే కనుక అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులకు అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా ఇప్పటికే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. దక్షిణ కోస్తాలో 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే చెప్తున్నారు. ఆ చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే అధికారులు అయితే కనుక ప్రజలందరినీ అప్రమత్తం చేసే పనిలో ఉన్నారని చెప్పుకోవాలి. ఈ 28వ తేదీన అయితే ఉత్తర కోస్తాకు కూడా వర్ష సూచన అయితే ఉంటుందని చెప్తున్నారు. ఉత్తర కోస్తాకి అయితే వర్ష సూచన వచ్చినట్లయితే కనుక అటు శ్రీకాకుళం నుంచి ఇటు కాకినాడ వరకు ఈ భారీ వర్షాలు పడతాయని అయితే వాతావరణ శాఖ అయితే అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే రైతులు అయితే కనుక గత మందా తుఫాను అక్టోబర్ 3 వచ్చిన మందా తుఫానుకి అయితే కనుక కొంత ప్రభావం రైతుల మీద పడింది. ఎగువ ప్రాంతాల రైతులైతే ఇప్పటికే వరి కంకులు అయితే సిద్ధంగా ఉన్నాయి. కొంతమంది కోత కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కోతకు పెట్టిన ఏవైతే వరి కంకులు ఉన్నాయో అవి వర్షం ఎక్కువ పడితే కనుక ఆ నీరు నిల్వ ఉంటే ఆ పంటలు పాడవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దిగువ ప్రాంతాలు చూసుకున్నట్లయితే కనుక వర్షాభావ పరిస్థితులు అవసరం లేని చోట దిగువ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇంకా వరి కోతలు అయితే కోయలేదు. దాంతో కొంత వరి పంటకైతే నష్టం తక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈదురుగాలులు ఎక్కువగా వీసినట్లయితే కనుక 40-50 కిలోమీటర్ల మేర అయితే మోస్తరుగా పంటలు నష్టపోయే పరిస్థితి లేదు. అదే 80 నుంచి 90 కిలోమీటర్లు లేదా 100 నుంచి 110 కిలోమీటర్లు ఈదురుగాలులు వీస్తే కనుక పంటలు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పేసి రైతులైతే పరిస్థితి ఉంది. దీనికి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే కనుక కొన్ని మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వారు నీరు ఎక్కువగా ఉండడం వల్ల మరమ్మతులు చేసిన పరిస్థితి లేదు. గ్రోయిన్ల వద్ద అయితే భారీ వర్షాలు కురిస్తే కనుక గ్రోయిన్లు కొట్టుకుపోయే పరిస్థితి కొన్ని చోట్ల అయితే ఇప్పటికే గట్లే కొట్టుకుపోయి ఉన్నాయి. ఆ గట్లను అయితే వారు చేసేందుకు అయితే సిద్ధపడినప్పటికీ జలాశయాలు నిండిపోయి ఉండడంతో వారైతే చేయడానికి కుదరలేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇరిగేషన్ శాఖ అయితే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. వారైతే కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్లుంది. ఈ వర్షం వస్తే కనుక కొన్ని గట్లు కొట్టుకుపోతే కనుక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఆ గట్లు కొట్టేస్తే కనుక గ్రామాల మీదకు కొన్ని చోట్ల అయితే గ్రామాల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఏజెన్సీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి ఉంది. రేవతి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.